మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తుంది. లాభములో చంద్రుడు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, మనస్సుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీజన సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, జీవిత భాగస్వామితో సత్సంబంధాలు, జన సంబంధాలు పెరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో వ్యాపార అభివృద్ధిని చేసుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, విజయాలు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో కుజుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పోరాట పటిమతో మీ ప్రతిభను చాటుకుంటారు. సత్ఫలితాలను అందుకుంటారు. భూవాహన లాభాలకు కూడా అవకాశం ఉంది. వ్యయములో శని సంచారం ఉంది. యథావిధిగా ఈ వారంలో కూడా పని భారము, శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపం కాస్త ఇబ్బందిగా మారుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మేషరాశి వారు నల్ల ద్రాక్షను కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో ప్రతిరోజు బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.